నమస్తే, సత్యం ధర్మ న్యూస్ కి స్వాగతం. నా పేరు యశ్. ఇంకో 2 కిలోమీటర్లో నామినల్ గా మీరు ల్యాండ్ ఎక్వైర్ చేసుకుంటే బ్రహ్మాండమైనటువంటి హైవే ఎయిర్పోర్ట్ సైట్ మీకు తయారైపోతారు. దానికి కిందనే హార్బర్ వస్తుంది, చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. అందరికీ కూడా ఎవరికి ఇబ్బంది లేకుండా ఈ నియోజకవర్గంలోని ఈ ప్రాంతంలోని. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మరొక ముఖ్యమైనటువంటి మాట, ఎయిర్పోర్ట్ నుంచి పోర్ట్ కనెక్టివిటీ గురించి మాట్లాడతాం. ఎయిర్పోర్ట్ నుంచి పోర్ట్ కనెక్టివిటీ మోస్ట్ ఇంపార్టెంట్. మనం ఏమంటున్నాం, మూలపేట పోర్ట్ తయారవుతుంది, చాలా అభివృద్ధి జరుగుతుంది, మనకు ఒక ఎయిర్పోర్ట్ కావాలని మనం అనుకుంటున్నాం. ఇదే కదా పాయింట్. మరి ఆ మూలపేట పోర్ట్ నుంచి ఎయిర్పోర్ట్కి కనెక్టివిటీ ఎలాగా? మీరు ఎక్కడో రాంపురంలోనో, బేతాల్పురం, బిడిమిలోనో, ముంకులూరులోనో పెడితే very difficult to establish direct connectivity with the port. Very difficult to establish direct connectivity. కానీ ఈ ప్లేస్ నుంచి మీరు తీసుకుంటే ఇదే బెండిగేట్ జంక్షన్ నుంచి ఎన్వి రోడ్ ఉంది మనకి. నౌపడ వెంకటాపురం రోడ్ అంటాం. ఎన్వి రోడ్ అంటే నౌపడ వెంకటాపురం రోడ్ అంటాం. ఇది కూడా ఆల్రెడీ ఎన్డీబీ ఫేజ్ 2 కింద డబుల్ రోడ్కి గవర్నమెంట్ ప్రపోజల్స్ ఇచ్చాం మేమే. ఎన్డీబీ ఫేజ్ 2 లేట్ అవుతుందంటే స్టేట్ ఫండ్స్ తోనే చేయాలని చెప్పి ప్రపోజల్స్ ఇస్తే నౌ ప్రెసెంట్లీ ద ఫైల్ ఈజ్ పెండింగ్ అట్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్. ఆ నెంబర్ కూడా మీకు కావాలంటే ఇస్తాను. దీన్ని కూడా ఒక హైవే కింద తయారు చేసుకోవచ్చు. ప్యారలల్ టు NH16 కి ప్యారలల్ గా ఓ బ్రహ్మాండమైనటువంటి హైవే ఎన్వి రోడ్ ని మనం తయారు చేసుకోవచ్చు. అప్ టు మూలపేట పోర్ట్ నుంచి ఎయిర్పోర్ట్ కూడా డైరెక్ట్ గా ఉన్నటువంటి రోడ్డే, డైరెక్ట్లీ ఇప్పుడు ఉన్నటువంటి రోడ్నే మనం వెడల్ప్ చేసుకుంటే ఒక ఆల్టర్నేటివ్ రోడ్, డైరెక్ట్ ఎయిర్పోర్ట్ టు పోర్ట్. ఇంతకంటే చక్కనైనటువంటి లొకేషన్, ఫీజిబుల్ లొకేషన్ సాధ్యమా? జస్ట్ ఇమాజిన్. మీరు తీసుకోండి, ఇక్కడ పోర్ట్ ఉంది, ఇక్కడ మూలపేట పోర్ట్. ఇది BPH అంటే బావనపాడు హార్బర్, ఇది NMH అంటే నువ్వులరే మంచినపేట హార్బర్ కిందకు వస్తుంది. ఇది NH16, ఇది పలాస, ఇక్కడ టెక్కలి, ఇది టెక్కలి నుంచి పలాస. NH16 అంటే చెన్నై కోల్కతా హైవే. చెన్నై కోల్కతా హైవేకి కేవలం 3-4 కిలోమీటర్ల దూరంలో, ఆ 3-4 కిలోమీటర్ల హైవే వేయడానికి కూడా ఒక 2 కిలోమీటర్లు ఆల్రెడీ గవర్నమెంట్ ప్లేసే ఎక్వైర్ చేయకుండా, అవసరం లేకుండా రోడ్ ఎక్స్టెన్షన్ చేసుకోవడానికి వీలుగా. అలాగే ఎయిర్పోర్ట్ పోర్ట్కి ఒక ఆల్టర్నేటివ్ హైవే వేసుకోవడానికి వీలుగా. ఎయిర్పోర్ట్ కి పలాసకి 7 కిలోమీటర్స్ డిస్టెన్స్. మనకి బెండిగేట్ జంక్షన్ నుంచి పలాస కేవలం 7 కిలోమీటర్స్ డిస్టెన్స్. ఆల్రెడీ బ్రహ్మాండమైనటువంటి రోడ్డు, దాన్ని 4-వే లైన్ చేసుకుంటే చాలా చక్కగా ఉంటాం. ఇక్కడి నుంచి 1 అవర్ డిస్టెన్స్ లోనే గోపాల్పూర్ పోర్ట్ ఉంది, బెరంపూర్ టౌన్ ఉంది, పలాస కాసిపుగా బాగా అభివృద్ధి చెందుతా ఉంది. ఇచ్చాపురం వాళ్ళకి, టెక్కల వాళ్ళకి, అందరికీ కూడా చాలా అనువైనటువంటి ప్లేస్ ఈ నగరంపల్లి పంచాయతీలో ఉన్నటువంటి కుండిగల్లి ఏరియాలో ఉన్నటువంటి సాల్ట్ ల్యాండ్స్ 1850 ఎకరాలు. ఇప్పుడు కొంతమందికి డౌట్ ఉంటుంది, సాల్ట్ ల్యాండ్స్ ఎవరు ఇచ్చేస్తారు, ఎలా వస్తాయి సాల్ట్ ల్యాండ్స్ అని చెప్పి మీరు అనుకుంటూ ఉండొచ్చు. మేము మూలపేట పోర్ట్ కన్స్ట్రక్షన్ చేస్తున్నప్పుడే సాల్ట్ ల్యాండ్స్ ని ల్యాండ్ బ్యాంక్ కింద మేము ఐడెంటిఫై చేసాం. ఆల్రెడీ మీకు చెప్తా ఉంది. అంటే సాల్ట్ ల్యాండ్స్ ని ఇతరత్ర అవసరాలకి మనము కన్వర్షన్ చేయొచ్చు, ఖచ్చితంగా చేయొచ్చు. జగనన్న హౌసింగ్ లేఅవుట్ కి సంబంధించి కాకినాడ జిల్లాలో ఆయన ఇన్ఛార్జ్ మినిస్టర్ ఫర్ కాకినాడ డిస్ట్రిక్ట్, సాల్ట్ ల్యాండ్స్ మేము గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి తీసుకొని జగనన్న లేఅవుట్ కి ఇచ్చాము. మేము సుమారుగా ఒక 140-150 ఎకరాలు, ఎగ్జాక్ట్ ఫిగర్ నేను చెప్పలేను, సాల్ట్ ల్యాండ్స్ తీసుకున్నాను కన్వర్షన్ చేసి. సమ్ టైమ్స్ వాళ్ళు నామినల్ డబ్బులు కూడా కట్టమంటారు కేంద్ర ప్రభుత్వం వాళ్ళు. మరి కేంద్ర ప్రభుత్వం కూడా మీరే కదా, చంద్రబాబు నాయుడు గారి యొక్క దయతోనే కేంద్ర ప్రభుత్వం రన్ అవుతుంది కదా, కేంద్ర మంత్రి గారు ఉన్నారు కదా మనకి. మరి ఇంతమంది ఉన్నప్పుడు మనం ఆ మాత్రం పని చేసుకోలేకపోతే ఎలా? దానికి సంబంధించి కూడా ఒక నోటు నేను మీకు డౌన్లోడ్ చేసి పెట్టాను. ఇది కూడా మీ అందరికి వాట్సాప్ పెడతాను. ఆన్లైన్లోనే ఉంది, డైరెక్ట్ ఆన్లైన్లోనే వాళ్ళ సైట్లోనే ఉంది. ఏంటండి, ట్రాన్స్ఫర్ ఆఫ్ ల్యాండ్ ఫర్ పబ్లిక్ పర్పసెస్.
దానికి సంబంధించిన గైడ్ లైన్స్. ట్రాన్స్ఫర్ ఆఫ్ సాల్ట్ డిపార్ట్మెంట్ ల్యాండ్స్ ఫర్ ది వేరియస్ పబ్లిక్ పర్పజెస్. సాల్ట్ ల్యాండ్స్ ని వేరియస్ పబ్లిక్ పర్పజెస్ కింద కన్వర్షన్ చేసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం 2012లో గైడ్లైన్స్ ఇచ్చింది. ఎన్ఎక్సర్ సి అని చెప్పి ఇది ఆన్లైన్ లో సాల్ట్ డిపార్ట్మెంట్ కి సంబంధించిన ఆన్లైన్ సైట్ లో కూడా ఇది అవైలబుల్ ఉంది. మనకి దానికి సంబంధించి PDF ఫైల్ కూడా మీ అందరికి పెట్టడం జరుగుతుంది. ఈ ప్రాంతానికి ఎయిర్పోర్ట్ అయితే అవసరం. ఎయిర్పోర్ట్ నిర్మాణం చేయటం వల్ల ఇది వైబుల్ ఎయిర్పోర్ట్ గా మార్చేటటువంటి అవకాశం ఉంది. ఉద్దాన ప్రాంత ప్రజల మనోభావాలను గౌరవిస్తూ రైతులెవరిని నష్టపెట్టకుండా ఉన్నటువంటి ప్రభుత్వ భూములనే వాడుకొని అవైలబుల్ గవర్నమెంట్ ల్యాండ్స్ వాడుకొని, నగరంపల్లి పంచాయతీ ఇక్కడే ఉన్నారు, ఆ పంచాయతీ సర్పంచ్ గారు కూడా ఇక్కడ ఉన్నారు. దీనిపైన చాలా వర్క్ చేశారు సర్పంచ్ గారు. 1850 ఎకరాలు సాల్ట్ ల్యాండ్స్ ని మనం తీసుకొని కన్వర్షన్ చేసుకొని కొద్దిగా ఎలివేషన్ చేసుకొని బ్యాక్ వాటర్స్ ఇనండేషన్ లేకుండా ఛానల్స్ కొద్దిగా స్ట్రెంగ్తన్ చేసుకుంటే బ్రహ్మాండమైనటువంటి ఎయిర్పోర్ట్. సరౌండింగ్ ఏరియాస్ డెవలప్మెంట్ చేసుకోవడానికి అవసరమైనటువంటి యాంపుల్ ఆఫ్ ల్యాండ్స్ ఉన్నాయి. ల్యాండింగ్ టేక్ ఆఫ్ ఇబ్బంది లేకుండా, ఆ హిల్ కూడా ఏమీ పెద్ద ఇబ్బంది రాదు. ఐ టేకెన్ దట్ ఫీడ్బ్యాక్. సముద్ర తీరానికి చాలా దగ్గరగా ఉంటాయి. కావలసినంత పనిచేయడానికి అవసరమైన లేబర్ ఉంటారు. ఎయిర్పోర్ట్ పూర్తయిన తర్వాత టెక్నికల్ జాబ్స్ కి అవసరమైనటువంటి స్కిల్ డెవలప్మెంట్ చేసి ఇక్కడ యువతకి, అందరికి, జిల్లా యువతకి ఇక్కడే మనం ప్లేస్మెంట్ చేయొచ్చు. ఇది రామ్మోహన్ నాయుడు గారు దృష్టి పెట్టి ఆయనకు వచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని